కేరళలోని కన్నూరు సెంట్రల్ జైల్లో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఖైదీ తప్పించుకోవడం కలకలం రేపింది. 2011లో అత్యాచార కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న నిందితుడు గోవిందచామి అలియాస్ చార్లీ థామస్ జైలు నుంచి తప్పించుకున్నాడు. వెంటనే అప్రమత్తమైన పోలీస్ శాఖ కేరళ వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించింది. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ఆలయాలు ఇలా అన్ని చోట్ల చార్లీ ఫోటోలతో గాలింపు ముమ్మరం చేసింది. కన్నూరు తలుపు ఏరియాలో ఓ పాడుబడ్డ ఇంట్లో చార్లీని చూసినట్లుగా స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో అక్కడికి వెళ్లిన పోలీసులు బావిలో దాక్కున్న చార్లీని బయటకు తీసి మళ్లీ జైలుకు తరలించారు. 2011 ఫిబ్రవరి 1న కొచ్చికి చెందిన యువతిని రైలు నుంచి బయటకు నెట్టేసి అత్యాచారం చేశాడు చార్లీ. ఈ కేసులో బాధితురాలు చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసు జరిగిన మరుసటి రోజే పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ కేసును దర్యాప్తు చేసిన త్రిశూల్లోని ఫాస్ట్ ట్రాక్ కోర్టు 2012లో నిందితుడు గోవిందచామికి మరణశిక్ష విధించింది. 2014లో కేరళ హైకోర్టు ఈ తీర్పును సమర్థించింది. 2016లో ఈ కేసుపై దర్యాప్తు చేసిన సుప్రీంకోర్టు నిందితుడికి విధించిన మరణశిక్షను జీవిత ఖైదుగా మార్చింది. నాటి నుంచి అతడు జైలు శిక్షను అనుభవిస్తున్నాడు. అయితే ఖైదీగా ఉన్న గోవిందచామి అలియాస్ చార్లీ సినీ ఫక్కీలో జైలు నుంచి తప్పించుకున్నట్లు తెలుస్తోంది. సెల్లోని ఇనుప కడ్డీలను తొలగించుకుని దుస్తులతో తయారు చేసుకున్న తాడు సహాయంతో జైలు గోడను దూకి పరారయ్యాడు. గంటల వ్యవధిలోనే ఖైదీని పట్టుకోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.